ఈరోజు పాజిటివ్ రిజల్ట్. ఈ కపుల్ కావలి నుంచి వచ్చారు. మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. ఈ అమ్మాయికి పీరియడ్ 25-28 డేస్ వస్తాయి. అంతకుముందు కరెక్ట్‌గానే 30 డేస్‌కొచ్చాయి. ఒక 4 మంత్స్ నుంచి ఇట్లా ఇర్రెగ్యులర్‌గా వస్తున్నాయని చెప్పింది. ప్రెగ్నెన్సీ కోసం వచ్చింది. తనకి హార్మోన్ టెస్ట్ చేస్తే అంతా నార్మల్‌గానే ఉన్నాయి. తనకి స్కాన్‌లో లైట్‌గా పీసీఓడీ ఉందనమాట. మైల్డ్ పీసీఓడీ అంటాము. హస్బెండ్ కౌంట్ చూస్తే మాత్రం హస్బెండ్‌కి కౌంట్ తక్కువుంది. ఒకసారి 12 మిలియన్, ఒకసారి 10 మిలియన్, ఒకసారి 20 మిలియన్ ఇలా ఉన్నాయి ఆయన ప్రీవియస్ సెమెన్ అనాలిసిస్‌లన్నీ గూడాను. సో, హస్బెండ్ కౌంట్ అండ్ మొటిలిటీ ఇంప్రూవ్ అవ్వటానికి ఆయనకి టాబ్లెట్స్ ఇచ్చి, ఈ అమ్మాయికి ఓవులేషన్ ఇండక్షన్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ సైకిల్‌లో 16థ్ డే ఎగ్ రిలీజ్ అయింది. ఎండోమెట్రియం బావుంది. షీ డిడ్ నాట్ కన్సీవ్. సెకండ్ సైకిల్‌లో కూడాను మళ్ళీ ఓవులేషన్ ఇండక్షన్ ట్రై చేసినప్పుడు 12థ్ డేకి ఆ అమ్మాయికి ఎగ్ రిలీజ్ అయింది. మంచి ఎండోమెట్రియం వచ్చింది. తను కన్సీవ్ అయ్యింది. ఈరోజు ఆ అమ్మాయికి 7 వీక్స్ 4 డేస్ ప్రెగ్నెన్సీ విత్ గుడ్ ఫీటల్ హార్ట్ రేట్. అంటే ఈ అమ్మాయికి లైట్‌గా ఉంది పీసీఓడి. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి? మనం హస్బెండ్‌కి మెడిసిన్ వాడటం ఇంపార్టెంట్ అన్నమాట. హస్బెండ్ కౌంట్ తక్కువ ఉంది కాబట్టి. సో, ఇద్దరికి ఆయనకి కౌంట్ అండ్ మొటిలిటీ ఇంప్రూవ్ అవ్వటానికి టాబ్లెట్, ఈ అమ్మాయికి ఓవులేషన్ ఇండక్షన్ స్టార్ట్ చేశాం కాబట్టి సెకండ్ సైకిల్‌లో అమ్మాయి కన్సీవ్ అయింది.